హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది? డైలీ టార్గెట్స్ ఫినిష్ చేస్తున్నారా లేదా? సో ఒకవేళ ఫినిష్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఎగ్జామ్ డేట్స్ దగ్గరికి వచ్చేసినాయి, చాలా తక్కువ టైం ఉంది మనకి. సో గైజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి, నా యూట్యూబ్ ఛానల్ చూసే వ్యూవర్స్కి, ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ, అండ్ అట్లాగే టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న ఫాలోవర్స్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో నేను టెంపుల్కి వెళ్ళడానికి నాకు పాసిబిలిటీ లేకుండే కాబట్టి ఇంట్లోనే నా స్టడీ టేబుల్ పైన ఉన్న కృష్ణుడి ఫోటోకే పూజ చేసుకున్నా. చాలా ప్లీజెంట్గా అనిపించింది. మార్నింగ్ లేచి ఇదంతా పూజ చేయడము మంచి కంఫర్ట్ అనిపించింది, కామ్నెస్ ఇచ్చింది, మైండ్కి చాలా రిలాక్సేషన్ అనిపించింది. సో ఈరోజు నేను కొంచెం కృష్ణుడి పాటలు, ఆరతి, కృష్ణనామావళి ఇట్లాంటివన్నీ కొంచెం సేపు దానికి టైం స్పెండ్ చేసిన అనమాట. సో దాని తర్వాత అప్పుడు బుక్ ఓపెన్ చేసిన. నాకు చాలా పాజిటివ్నెస్ అనిపించింది. సో చాలామంది ఏంటి అంటే మెసేజెస్ వచ్చినాయి నాకు టెలిగ్రామ్లో. నేను ఎక్కువ చూసుకోలేకపోతున్నా, రెస్పాండ్ అవ్వలేకపోతున్నా. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. కాకపోతే ఒకటి బేసిక్గా అందరూ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే 100 days స్ట్రాటజీ లాంటిది చెప్పండి అక్క అని చెప్పేసి అంటున్నారు. సో నాకు అనిపించింది చెయ్యొచ్చు. స్ట్రాటజీ చేయడము, ప్లాన్ వేయడము, లేదా ఒక టైం టేబుల్ లాగా ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే అనిపించేది ఏంటి అంటే నేను ఒక స్టూడెంట్ ఆస్పిరెంట్ని, నేను కాలేజ్ అకాడమిక్స్ ప్లస్ నేను ఇంట్లో ఉంటా. కొందరు ఎట్లా ఉంటారు, కాలేజ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళు హాస్టల్స్లో ఉంటారు. ఇంకొందరు వర్కింగ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, ఇంకొందరు హౌస్ వైఫ్స్ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కేటగిరీకి వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ టైం మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఒకరి స్ట్రాటజీ ఫాలో అవ్వడం కంటే మన టైంని బట్టి, మన పరిసరాలను బట్టి, మన సిచ్యువేషన్స్ని బట్టి మనము ఒక ప్లాన్ వేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో నేనేమనుకుంటున్నా అంటే ఎన్ని అవర్స్ చదవాలి, ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ లాంటివి, అండ్ మన టైం మేనేజ్మెంట్ని మనం ఎట్లా చేసుకోవాలి, ఎట్లా మనం మెల్లిమెల్లిగా ప్రొడక్టివిటీని పెంచుకోవాలి, ఇట్లాంటివి ఏదైనా వీడియోస్ చేయడానికి నేను 100% ట్రై చేస్తా. ప్లాన్, స్ట్రాటజీ అంటే కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా. బట్ నాకు అనిపిస్తుంది అదే ప్రతి ఒక్కరికి వర్తించకపోవచ్చు అని చెప్పి నేను పర్సనల్గా ఫీల్ అవుతా. సో అందుకే ఆలోచిస్తున్నా స్ట్రాటజీ ప్లాన్ చేయడానికి. అండ్ ఇంకో ముచ్చట ఏంటి అని అంటే, అక్క నోట్స్ సెండ్ చేయండి, ఎకానమీ నోట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్స్ ఇట్లాంటివి సెండ్ చేయండి అని చెప్పేసి చాలామంది కంటిన్యూగా మెసేజెస్ చేస్తున్నారు. గైజ్, ఒక్కటి ఆలోచించండి. నేను చేసుకునే నోట్స్ నేను మీకు షేర్ చేయడంలో నాకు ఏం ప్రాబ్లం లేదు. బట్ నేను కూడా మీలాంటి స్ట్రగ్లింగ్ ఆస్పిరెంట్నే కదా. కంప్లీట్గా నా నోట్స్ ఫాలో అవ్వడం అని నేను ఎట్లా సజెస్ట్ చేయగలుగుతా? నా నోట్స్ ఫాలో అయ్యి మీరు ఒకవేళ మిస్టేక్స్ చేస్తే నాకు అది రిగ్రెట్గా ఉంటుంది కదా, మీరు నాది ఫాలో అవ్వడము. అండ్ అది కరెక్ట్ కూడా కాదు. ఎవరైనా టాపర్స్ నోట్స్ ఫాలో అవ్వడం అని అంటే అదొక బెస్ట్ ఆప్షన్. కానీ నేను ఒక ఆస్పిరెంట్ని, నేను ఇంకా స్టిల్ స్ట్రగ్లింగ్లోనే ఉన్నా కాబట్టి నా నోట్స్కి బదులుగా టాపర్ నోట్స్ తీసుకొని మీరు చదవండి. ఎందుకంటే చాలామందికి ఎట్లా అనంటే నోట్స్లు చూసి చదవడం అలవాటు ఉంటుంది. అట్లా చదివితేనే ఈజీగా వస్తుంది కంపేర్ టు స్టాండర్డ్ బుక్స్ ఆర్ టెక్స్ట్ బుక్స్. సో అట్లాంటి వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తున్నా, టాపర్ నోట్స్ తీసుకోండి. నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదైనా టాపిక్ ఏదైనా అర్థం కాకపోతే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. బట్ ఖచ్చితంగా నా నోట్సే కావాలంటే మాత్రం నేను ఆన్సర్ చేయలేను ఆ క్వశ్చన్కి. సో అర్థం చేసుకోండి ఇంకా మీరే. అండ్ ఇంకో మేజర్ థింగ్ ఏంటి అని అంటే, ఫొటోస్ అన్నీ తీసి పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసి నాకు పంపాలి అని అంటే నా ఫోన్ అంతగా సపోర్ట్ ఇవ్వదు. ఫొటోస్ తీసి పీడిఎఫ్ చేసేంత టైం ఎక్కడ ఉంటుందండి. ఎందుకంటే 1 and 2కి సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వాలి. ఇంట్లో ఉంటా కాబట్టి హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి, ఖచ్చితంగా కాలేజ్కి వెళ్తా కాబట్టి కాలేజ్ వర్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలంటే మాత్రం టైం దీనికే కన్జ్యూమ్ అయిపోతుంది. అండ్ పిక్స్, పీడిఎఫ్స్ అంటే కొంచెం నాకు డిఫికల్టే, బిటర్ టాస్క్ అనే చెప్పొచ్చు నేను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అంతే. ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను ఫ్రీ ఉంటే మాత్రం ఐ డెఫినెట్లీ షేర్. ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ. ఆర్ నాకు ఏదైనా కంఫర్టబుల్గా అనిపిస్తే పీడిఎఫ్స్ ఏదైనా వస్తూ ఉంటే అది నేను మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తా. గ్రూప్లో ఆల్రెడీ చాలా పెట్టినా, అట్లనే పెట్టడానికి ట్రై చేస్తా. యా, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.